జగన్కి ఎటువంటి ఆహ్వానం లేదు, భవిష్యత్తులో రావచ్చేమో. మరోవైపు ఒకవైపు కేసుల భయం వెంటాడుతున్న నేపథ్యంలో ఎన్డీఏను కాదని ఇండియా కూటమి వైపు జగన్ వెళతారా అనేది కూడా, అంత సాహసం చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న సార్. ఇక్కడ షర్మిల మిగిలిన కాంగ్రెస్ నాయకులందరితో, మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా అగ్రెసివ్గా, పర్సనల్గా కూడా జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరాల్సి వస్తే షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి? అంటే రాజకీయాల్లో ఒకటే ఆమెకు పర్సనల్ వ్యతిరేకత ఉన్నమాట నిజం. జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా కుటుంబ తగాదా, బహుశా ఆస్తి తగాదాలు, తనకు రాజకీయంగా గుర్తింపు లేదన్న కోపము, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ టోటలీ పర్సనల్, నాట్ పొలిటికల్. జగనన్న వదిలిన బాణం అని చెప్పి జగన్ కోసం అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డితో సైద్ధాంతిక విభేదాలు ఏమున్నాయి షర్మిలకు? దే ఆర్ ప్యూర్లీ పర్సనల్ విభేదాలు, పర్సనల్ పంచాయతీలు. పర్సనల్ పంచాయతీలు ఎప్పుడైనా సెటిల్ కావచ్చు, బియాండ్ సెటిల్మెంట్ అయితే ఉండవు. సైద్ధాంతిక పంచాయతీ సెటిల్ కావు. ఇప్పుడు బీజేపీకి కమ్యూనిస్టులకు సైద్ధాంతిక పంచాయతీ, దానికే మీడియేషన్ ఉండదు, ఎవరు చర్చలు జరిగి సెటిల్మెంట్ ఉండదు కదా. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ బియాండ్ సెటిల్మెంట్. పర్సనల్ డిఫరెన్సెస్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్ ఫర్ సెటిల్మెంట్ కదా. ఈ మధ్య మనకు వార్తలు కూడా వచ్చాయి, డీకే శివకుమార్ దగ్గర జగన్ 2 సార్లు కలిశాడు, జగన్కు షర్మిలకు మధ్య సయోధ్యను డీకే కల్పిస్తున్నాడు, కుదిరిస్తున్నాడు అని. ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ నాయకుడు, రాజశేఖర రెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది కనుక, బెంగళూరులో కూడా జగన్కు ఆస్తులు ఉన్నాయి కనుక ఈ వార్తలన్నీ వచ్చి అఫ్కోర్స్ డీకే శివకుమార్ ఖండించాడు, అది నిజం కాదు, నేను కలవలేదని. సో అందువల్ల పర్సనల్ ఇష్యూస్ ఆర్ నాట్ బియాండ్ సెటిల్మెంట్. అందువల్ల షర్మిలకు జగన్కు ఉన్న పంచాయతీ వ్యక్తిగత పంచాయతీ, లేదా ఆస్తుల పంచాయతీ, లేదా రాజకీయపరమైన పంచాయతీ, అంతే తప్ప ఐడియాలజికల్ పంచాయతీ కాదు కదా. అది బియాండ్ సెటిల్మెంట్ అయితే కాదు. సో అందువల్ల కావాలనుకుంటే సెటిల్మెంట్ ఎప్పుడైనా జరగచ్చు. ఇది మొదటి ఫ్యాక్టర్. ఇక రెండవ ఫ్యాక్టర్ రాజకీయాలు ఏముంటుంది? ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడుకు పురంధేశ్వరి కుటుంబానికి మధ్య గ్యాప్ లేదా? అందరికీ తెలుసు కదా. గ్యాప్ ఉండకపోతే వాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కదా, గతంలో తెలుగుదేశంలోనే ఉన్నారు కదా. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసిన సమయంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో నీకు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి కలిసే ఉన్నారు కదా, కానీ తర్వాతనే విడిపోయారు కదా. ఎందుకు విడిపోయారు? రాజకీయపరమైన విభేదాలు లేదా వ్యక్తిగత విభేదాలే కదా. ఇవాళ పురంధేశ్వరి బీజేపీ నాయకురాలుగా ఉండగా కూడా టీడీపీతో పొత్తుకుదలేదా? మరి ఆ గ్యాప్ పోయిందంటే గ్యాప్ పోయన్నా ఉండాలి, గ్యాప్ ఉన్నా కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. సో అదే పరిస్థితి రేపు షర్మిల కూడా ఉండొచ్చు. గ్యాప్ ఉన్నా కూడా షర్మిల జగన్ కలవచ్చు, ఇండియా కూటమిలో వైసీపీ కాంగ్రెస్ ఉండొచ్చు, లేదు గ్యాప్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఉదాహరణ చెప్పాను. అఫ్కోర్స్ జగన్కు షర్మిలకు ఉన్న పంచాయతీ తీవ్రత చంద్రబాబు నాయుడుకు, దగ్గుపాటి కుటుంబాలు లేకపోవచ్చు డెఫినెట్గా. బట్ డెఫినెట్గా దే ఆర్ పొలిటికల్గా డిఫర్ అయ్యారు కనుకనే దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు, తర్వాత బీజేపీలో చేరారు, కానీ టీడీపీలో లేరు కదా. టీడీపీలో రాలే కదా, దగ్గుపాటి కుటుంబం కూడా రాలే, దగ్గుపాటి వెంకటేశ్వరరావు కొడుకు రాలే కదా. సో టీడీపీకి రాలే. అంటే క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి? కుటుంబ తగాదాలు ఉన్నా కుటుంబ తగాదాలు పరిష్కారము కావచ్చు, ఒకవేళ కుటుంబ తగాదాలు ఉన్నా రాజకీయంగా కలవచ్చు. రాజకీయాల్లో అది అసాధ్యమైనటువంటి విషయం అయితే కాదు. అందువల్ల షర్మిలకున్న జగన్కు మధ్య ఉన్న విభేదాలు ఇండియా కూటమిలోకి జగన్ రావటానికి ఒక పెద్ద అడ్డంకిగా ఉంటాయని అనుకోను. అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి షర్మిలకు ప్రియారిటీ ఇస్తుందా? ఎందుకంటే ఇండియా కూటమిలోకి జగన్ వస్తానంటే ఐ థింక్ దే విల్ బీ హ్యాపీ టు టేక్ ఇట్. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమికి ఏమీ లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేనప్పుడు ఒక బలమైన ప్రాంతీయ పార్టీ, 40% ఓట్లున్న పార్టీ, ఇప్పటికీ 4 ఎంపీలు లోక్సభలో, 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న పార్టీ చేరుతారంటే ఎందుకు చేర్చుకోరు? అలా ప్రస్తావన రాలేకని చేర్చుకుంటారు. ఎందుకంటే రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు. ఇప్పుడు మీకు కమ్యూనిస్టులకు తృణమూల్ కాంగ్రెస్ లేవా? అయినా కూడా ఇద్దరు ఇండియా కూటమితోనే ఉన్నారు కదా. ఆ మాట కదా, కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లే ప్రత్యర్థులు కదా, అయినా వాళ్ళిద్దరూ ఇండియా కూటమిలో లేరా? ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో ప్రత్యర్థులు కదా. రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పోరాడవా, విమర్శించుకోవా? పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ. అందువల్ల రాజకీయాల్లో ఘర్షణ ఉండవచ్చు, ఐక్యత ఉండవచ్చు. అందువల్ల షర్మిలకు జగన్కు మధ్య ఘర్షణ ఉన్నా
స్టిల్ ఒకే కూటమిలో ఉండవచ్చు కూడా. లేదనుకుంటే ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి వస్తానంటే షర్మిల అభ్యంతరం చెప్పి మీరు జగన్ చేర్చుకుంటే నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోమని అంటారు కాంగ్రెస్ పార్టీ. షర్మిల కోసం కాంగ్రెస్ పుట్టలేదు కదా, షర్మిల కోసమే కాంగ్రెస్ బతకలేదు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ విభజన 10 ఏళ్ల తర్వాత కదా షర్మిల ఏపీకి వచ్చింది. సో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది, ఇక్కడ కాంగ్రెస్ పైన కూడా పోరాడింది కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా రాగద్వేషాలు భేషజాలు ఉండవు. రాజకీయాల్లో అపార్చున్ మూమెంట్, దాన్ని అపార్చునిజం అవకాశవాదం అని కొంతమంది విమర్శించవచ్చు. ప్రాగ్మాటిజం వాస్తవిక దృక్పథంతో రాజకీయాలు ఉంటాయని మరికొందరు అనొచ్చు. కానీ రాజకీయాల్లో ఈ కాంబినేషన్స్ అనేది ఎప్పుడైనా సాధ్యమే. అందువల్ల ఇండియా కూటమిలోకి జగన్ వస్తానంటే షర్మిల ఏదో అడ్డుపడుతుంది, ఆపుతుంది, షర్మిల వెళ్ళిపోతుంది లేదు. అలా రకరకాల స్పెక్యులేషన్లు. షర్మిల అవసరం వస్తే తెలుగుదేశంలోనైనా చేరుతుంది, ఎందుకంటే ఆమె కొట్లాడంతా జగన్ పైన. అదే ఒకవేళ ఆమెకు రాజకీయం కన్నా వ్యక్తిగత కక్షే ప్రధానమైంది అనుకోండి, అఫ్కోర్స్ జరగచ్చు కూడా, అది జరుగుతాను, నేనేమి ఊహాగానాలు చేయడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత కక్ష ఆమె పొలిటికల్ ఆస్పెక్ట్స్ డామినేట్ చేసింది అనుకోండి. ఇండియా కూటమిలో జగన్ చేరితే ఇండియా కూటమి ఆమె కాంగ్రెస్లో ఉండదు కదా. వ్యక్తిగత కక్షలు డామినేట్ చేసినప్పుడు తెలుగుదేశంలో చేరుతుందా అంటే అసాధ్యం, ఏది రాజకీయాల్లో కాదు. ఎన్టీ రామారావు కాంగ్రెస్ పైనే పోరాడుతూ పార్టీ పెట్టాడు. అదే ఎన్టీఆర్ కూతురు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా లేరా? సో అందువల్ల మన కళ్ళ ముందు జరిగిన సంఘటనే కదా ఇది. సో అందువల్ల రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పైన పోరాడాడు కనుక తెలుగుదేశంలో ఎలా చేరుతుంది అంటే మరి కాంగ్రెస్ పైన పోరాడిన ఎన్టీ రామారావు కూతురు కాంగ్రెస్లో మంత్రి కాగా ఇదెందుకు అసాధ్యం అవుతుందని అంటలేను. రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాజకీయాల్లో ఇది జరగదు అని ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే లేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము. రైట్ సార్, మీరు చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కంటే అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మీదే షర్మిల ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అయినా కూడా చంద్రబాబు నాయుడు కోసమే ఎన్డీఏ